हरिः वंशी विभूषितकरान्नवनीरलाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितम् वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండ అంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, ఇంత దగ్గర శ్రీమద్ భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగము 16వ అధ్యాయాన్ని యథామతిగా చింతన చేశాము. ఇప్పుడు తరువాతి అధ్యాయము 17వ అధ్యాయము. ఈ అధ్యాయం పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగము. అంటే 3 విధములైనటువంటి శ్రద్ధను విభజన చేసి మనకు బోధిస్తుంది ఈ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు ఇంకా అనేక రకాలుగా కూడా చెప్పుకుంటారు. శ్రద్ధా యోగమని, శ్రద్ధ వివేక యోగమని, శ్రద్ధ త్రివిధ యోగమని, శ్రద్ధ గుణ నిర్దేశ యోగమని, శ్రద్ధ గుణభేద యోగమని, గుణకర్మ శ్రద్ధ వివేక యోగమని, అనుష్ఠాన యోగమని, ఇట్లా అనేక రకాలుగా ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగానికి పేర్లు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా శ్రద్ధను గురించి మనకు చెప్తాడు. వాస్తవంగా భగవద్గీత 15వ అధ్యాయం వరకే పూర్తి అయిపోయింది. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత అని ఇతి అనే శబ్ద ప్రయోగం చేశాడు. ఇతి అంటే సమాప్తి అన్నమాట. అంటే గీతాశాస్త్రం సమాప్తం అయిపోయింది 15 అధ్యాయాల వరకే. అయితే మరి మిగతా 3 అధ్యాయాలు ఏమివి? దైవాసుర సంపద్ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము మరియు మోక్ష సన్యాస యోగం. ఇంకా 3 అధ్యాయాలు ఉన్నాయి కదా. అంటే ఇవి పరిశిష్ట అధ్యాయములు అనబడతాయి. ఏ విధంగా
ఒక దేవాలయం కడుతున్నారనుకోండి, దేవాలయాన్ని అంతటిని కూడా పూర్తి చేశారు. ఇక పైన గోపురం కడతారు కదా, గోడలు కట్టారు, స్లాబ్ వేశారు, అన్నీ చేశారు. పైన గోపురం కడతారు చూసారా, ఆ గోపురం మీద కలశం పెడతారు. అట్లా ఇంత దగ్గర 15 అధ్యాయాలు ఒక ఆలయ నిర్మాణం లాగా. ఆలయం పూర్తి అయిపోయింది, కానీ దానిపైన గోపురం లాగా ఈ 2 అధ్యాయాలు, దైవాసుర సంపద్ విభాగ యోగము మరియు శ్రద్ధాత్రయ విభాగయం, ఇది గోపురం లాగా. ఆ తర్వాత 18వ అధ్యాయము దానిపైన కలశం పెడతారు కదా, ఆ కలశం లాగా అన్నమాట. ఈ విధంగా భగవద్గీత పూర్తి అవుతుందన్నమాట. అయితే నదికి సముద్రము గమ్యం అన్నట్లు విద్యార్థికి ఉత్తీర్ణుడగుటనే గమ్యం. అయితే మరి మనకు కూడా గమ్యం ఏది అంటే మోక్షం, పరమాత్మ, పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మమే మనకు గమ్యము. అయితే దాన్ని పొందాలి అని అంటే మరి అధికారం కూడా కావాలి కదా. ఏదైనా ఒక వస్తువును పొందాలంటే దానికి పొందేటువంటి యోగ్యత, అధికారం కూడా మనకు ఉండాలి. మరి ఆ అధికారం మనకు ఎలా ప్రాప్తమవుతుంది అంటే దైవీ సంపత్తిని ఆర్జించి ఆసురీ సంపత్తిని త్యజించుట, అప్పుడే కానీ మనకు అధికారం ప్రాప్తమవుతుంది. అందుకొరకై 16వ అధ్యాయాన్ని ప్రవృత్తం చేశాడు భగవంతుడు. మరి కేవలము అధికారము దైవీ సంపద ఉంటే సరిపోదు. ఆ అధికారిని నిరూపణ చేసేటప్పుడు వేదాంత శాస్త్రంలో వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటి 4 సాధనాలు చెప్తూ అందులో షట్ సంపత్తి అనేది 3వ సాధన ఉంది. షట్ అంటే 6, సంపత్తి అంటే ప్రాప్తి. 6 సాధనాల యొక్క ప్రాప్తికి షట్ సంపత్తి అంటారు. 6 సాధనాలు ఏవి అంటే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. 6 సాధనాలు అన్నమాట. ఆ 6లో శ్రద్ధ ఉన్నది ఒకటి. ఈ శ్రద్ధ ఎటువంటిది అంటే మనము మజ్జిగ చేస్తున్నప్పుడు పెరుగును చిలికి మజ్జిగ చేస్తాం కదా, చేసేటప్పుడు ఒక పాత్రలో పెరుగును పోసి కవ్వం వేసి తాడుతో లాగుతాం కదా. ఆ లాగుతున్నప్పుడు ఆ కవ్వము ఒకవేళ పాత్రకు తగిలి ఆ కుండ చిట్లిపోయింది అనుకో, అప్పుడు మజ్జిగ పోతుంది, పెరుగు పోతుంది, వెన్న పోతుంది, అన్నీ పోతాయి. ఏది కూడా చేతికి రాదు. అందుకని పాత్ర ఎలా ఉండాలి, గట్టిగా ఉండాలన్నమాట. ఆ పాత్ర ఏ విధంగా గట్టిగా ఉంటే మనకు అన్ని చేజెక్కుతాయో అదేవిధంగా శ్రద్ధ అనేది కూడా మనకు అన్ని సాధనాల్లో గట్టి పాత్ర లాంటిది అంటాడు. శ్రద్ధ గట్టిగా ఉండాలి. శ్రద్ధ దృఢంగా లేకపోతే అదృఢ శ్రద్ధ, అంధశ్రద్ధ కనుక ఉన్నట్లయితే మనము గమ్యాన్ని చేరుకోలేము, మన లక్ష్యాన్ని పొందలేము. కాబట్టి శ్రద్ధ అనేది చాలా ప్రధానమైనటువంటిది అంటాడు. శ్రీ పండిత్ పీతాంబర్జీ వేదాంత బాలబోధంలో ఈ శ్రద్ధను యొక్క నిరూపణ చేస్తూ ఆయన అంటాడు, ఒక విత్తనము నాటి మనము వృక్షాన్ని పెంచిన తర్వాత అది ఏపుగా పెరిగి మనకు ఫలాలు ఇస్తుంది కదా. అయితే వృక్షమును నాటడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటారు? ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఫలాలు కదా. ఫలమే ముఖ్య ఉద్దేశం. అట్లా మనకు కూడా ఇక్కడ శ్రద్ధ అనేది గట్టిగా ఉంటేనే ఆ జ్ఞానం అనేటువంటి ఫలము మనకు ప్రాప్తమవుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరస్సం యతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాది గచ్చతి అని భగవంతుడు చెప్పాడు. అందుకని శ్రద్ధ అనేది చాలా ప్రధానమైనటువంటిది. శ్రద్ధ గలవానికే జ్ఞానం కలుగుతుంది, లేకపోతే కలగదు. కాబట్టి ఈ అధ్యాయంలో శ్రద్ధ గురించి విచారణ చేశాడు. ప్రారంభంలో శ్రద్ధ ఏ విధంగా ఉండాలి, అది ఎన్ని ప్రకారాలు, అవన్నీ చెప్పి ఇక చివరిలో శ్రద్ధ లేకపోతే ఏమి అనర్థం జరుగుతుంది అది కూడా చెప్పాడు. అందుకని కూలంకషంగా ప్రత్యేకంగా శ్రద్ధను గురించే భగవంతుడు ఈ అధ్యాయాన్ని కేటాయించాడు. కేవల శ్రద్ధ, ఎందుకు ఇది శ్రద్ధ చాలా ప్రధానమైనటువంటిది. మరి ఇటువంటి ప్రధానమైనటువంటి సాధన శ్రద్ధ ఏదైతే ఉందో దీని గురించి విపులంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కానీ మనకు తెలుస్తుంది మనము శ్రద్ధ కలిగిన వాళ్ళమా కాదా. ఒకవేళ శ్రద్ధ ఉంటే ఏ విధమైనటువంటి శ్రద్ధ ఉంది? సాత్వికమైనటువంటి శ్రద్ధ ఉందా, రాజసికమైనటువంటి శ్రద్ధ ఉందా, తామసికమైనటువంటి శ్రద్ధ ఉందా మనకు తెలుస్తుంది. మరి ఏ శ్రద్ధ ఉంటే మనకు జ్ఞానం కలుగుతుంది అది కూడా తెలుస్తుంది. తామసిక రాజసిక శ్రద్ధ ఉంటే జ్ఞానం కలగదు, సాత్విక శ్రద్ధ ఉండాలి. ఇవన్నీ తెలిస్తేనే కానీ
మనం ఏ శ్రద్ధను అవలంబించాలి అనేది మనకు గుర్తవుతుంది, తెలియవస్తుంది. కాబట్టి శ్రద్ధ అనేది చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి దాని గురించి తెలుసుకోవడం అత్యావశ్యకత ఉంది. అందుకనే భగవంతుడు సపరేట్గా ప్రత్యేకంగా శ్రద్ధ గురించి ఒక అధ్యాయాన్ని మొత్తం కేటాయించాడు. భగవద్గీతలో ఈ శ్రద్ధ గురించి 20 పర్యాయాలు చెప్పబడింది. అంటే మొత్తం భగవద్గీతలో 700 శ్లోకాల్లో 20 మార్లు శ్రద్ధను ఉల్లేఖనం చేసినాడు భగవంతుడు. 20 సార్లు. 12వ అధ్యాయంలో శ్రద్ధయా పరయోపేత స్థేమే యుక్త తమామత అంటూ అక్కడ శ్రద్ధను చెప్పినాడు. మరియు 20వ శ్లోకంలో శ్రద్ధ ధానామత్పరమ అన్నాడు. ఇట్లా భగవద్గీతలో మొత్తం 20 సార్లు శ్రద్ధ శబ్దం ప్రయోగం చేయబడింది. కాబట్టి శ్రద్ధను గురించి విపులంగా చెప్తూ ఉన్నాడు. ఈ శ్రద్ధ చాలా గొప్పది. ఈ శ్రద్ధ కనుక ఉన్నట్లయితే మనం సిద్ధిని పొందగలుగుతాము అని అంటూ మనకు వేదం కూడా చెప్తూ ఉంది. ఋగ్వేదంలో శ్రద్ధను వర్ణిస్తూ ఈ విధంగా ఋగ్వేద సూక్తులు ఉన్నాయి. ఓం శ్రద్ధాం ప్రాతర్వహామహే శ్రద్ధాం మధ్యందినం పరి శ్రద్ధాం సూర్యస్య నిమృచి శ్రద్ధే శ్రద్ధాపయే హనః శ్రద్ధాం దేవా యజమానా వాయుగోపా ఉపాసతే శ్రద్ధాం హృదయ్యయా కోత్యా శ్రద్ధయా విందతే వసు. ఈ విధంగా ఋగ్వేదము 10వ మండలంలో ఉన్న ఈ సూక్తులు. అంటే దీని తాత్పర్యం, శ్రద్ధను మేము ప్రాతకాలమున ఆవాహన చేస్తున్నాము. ఉదయం పూట ప్రాతకాలాన్నే శ్రద్ధాన్ని మేము ఆవాహనం చేస్తున్నాం. ఏ విధంగా మనం పూజ చేసేటప్పుడు ఆ దేవతను మనం ఏదైతే ఆరాధన చేస్తున్నామో ఆ దేవతను ఆవాహనం చేస్తామా లేదా? ఆవాహనం చేసి మరి ఆసనం వగేరా వేసి ఆ దేవతను ప్రతిష్ఠిత చేసి ఆ తర్వాత ఇక షోడశోపచార పూజ చేస్తాం. అట్లా శ్రద్ధను ఆవాహనం చేయాలి మనలోనికి. ఎందుకంటే మనలో శ్రద్ధ ఉంటేనే కానీ మనము భవిష్యత్తులో ఆగామి కాలంలో మన స్వరూపాన్ని తెలుసుకొని మనం ధన్యులం కాగలుగుతాం. శ్రద్ధ లేకపోతే జ్ఞానం కలగదు కదా, చెప్పాడు కదా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటూ. కాబట్టి పొద్దున్నే శ్రద్ధను ఆవాహనం చేస్తున్నాము. శ్రద్ధను మేము మధ్యాహ్నం ఆవాహనం చేస్తున్నాము. సూర్యుడు అస్తమించినప్పుడు మేము శ్రద్ధను ఆవాహనం చేస్తున్నాము. అంటే 3 పూటల్లో, ఉదయం పూట, మధ్యాహ్నం పూట మరియు సాయంత్రం పూట, 3 పూటల్లో శ్రద్ధను ఆవాహనం చేస్తున్నాము. ఓ శ్రద్ధాదేవి, ఇప్పుడు మమ్ము శ్రద్ధావంతులుగా చేయుము అని శ్రద్ధను ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. చూసారా? ఆత్మ సాక్షాత్కారాన్ని కోరే విద్వాంసులు తమ హృదయాలలోని శ్రద్ధను ఎప్పుడు కూడా తిరస్కారం చెయ్యరు. ఎవరికైతే ఆత్మ సాక్షాత్కారం కావాలనేటువంటి జిజ్ఞాస, కోరిక ఉంటుందో అటువంటి వారు శ్రద్ధను ఎప్పుడు కూడా భంగం చెయ్యరు, శ్రద్ధను తిరస్కారం చెయ్యరు. దాన్ని ముఖ్యంగా పెట్టుకునేటువంటి సాధకులు తప్పకుండా వారి యొక్క గమ్యాన్ని చేరుకుంటారు. యోగ సూత్రాల్లో చెప్పబడింది ఉన్నది. వ్యాస భాష్యంలో పతంజలి భగవాన్ యోగ సూత్రాలు రాస్తే దానిపైన వ్యాస భగవానుడు భాష్యం రాశాడు. చూడు, వేదవ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలు రాస్తే శంకరాచార్యులు భాష్యం రాశారు. సూత్రకారులు వేదవ్యాస భగవానుడు. అయితే యోగ సూత్రాలకు స్వయంగా సూత్రకారులైనటువంటి వ్యాసులే భాష్యం రాశాడు. చూడు, మరి సూత్రకారులైనటువంటి శాస్త్రకారులైనటువంటి ఉత్తర మీమాంసా శాస్త్రకర్త అయినటువంటి వ్యాస భగవానులే యోగ సూత్రాలకు భాష్యం రాశాడంటే యోగ సూత్రాలు ఎంత శ్రేష్టమైనయో చూడండి. ఎందుకంటే అవి మనకు సాధనను నేర్పుతాయి. యోగ సూత్రాలు, యోగ శాస్త్రం సాధకుడు ఏ విధంగా ఉండాలి అని మనకు చెప్తాయి. కాబట్టి చాలా ప్రధానమైంది. మలయాళ స్వాముల వారు కూడా ఎప్పుడు యోగ శాస్త్రాన్ని చదివేవాడు, యోగ సూత్రాలను చదివేవాడు. తాను దేశ పర్యటనకు బయలుదేరినప్పుడు కూడా భగవద్గీత, యోగ శాస్త్రము, కఠోపనిషత్తు ఈ 3 తన జోలిలో పెట్టుకొని వెళ్ళినాడు బయలుదేరినప్పుడు. అంటే యోగ శాస్త్రం ఎంత ప్రధానమైనది చూడండి. ఎందుకంటే సాధకునికి చాలా ప్రధానమైనటువంటి శాస్త్రం అది. సాధనకు చాలా ఉపకరించేటువంటి శాస్త్రం. సాధకునికి సాధనాలు లేకపోతే వాడు ఏం సాధించగలడు? అందుకని సాధనాలను నేర్పుతుంది యోగ శాస్త్రం. ఆ యోగ శాస్త్రానికి భాష్యం రాశారు వ్యాస భగవానుడు. ఆ భాష్యంలో ఈ పంక్తి ఉందన్నమాట. సా శ్రద్ధ ముముక్షుణం జననీ ఇవ పాతి అన్నాడు. ముముక్షు అయినటువంటి వాడిని
సాధకునేటువంటి వానికి ఈ శ్రద్ధ అనేది ఒక తల్లిలాగా కాపాడుతుంది అని చెప్పినాడు కదా. తల్లి ఏ విధంగా తన యొక్క కుమారుణ్ణి, తన యొక్క శిశువును అన్ని విధాల అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా కాపాడుతుంది, రక్షిస్తుంది. అదేవిధంగా శ్రద్ధ అనేది కూడా సాధకుణ్ణి తల్లిలాగా కాపాడుతుంది అని వ్యాస భగవానుడు స్వయంగా చెప్పారు యోగ భాష్యంలో. కాబట్టి శ్రద్ధ అనేది మనకు చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టే భగవంతుడు ఇక్కడ శ్రద్ధ కోసమే ప్రత్యేకంగా అధ్యాయాన్ని కేటాయించాడు. ఋషులు ఈ విధంగా శ్రద్ధను సాధన చేసి ఉన్నారు. మరియు ఈ శ్రద్ధను గురించి ఒక తల్లిలాగా, ఒక దేవిలాగా, దేవతలాగా భావించి కూడా శ్రద్ధను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. మనకు దుర్గా సప్తశతిలో వస్తుంది, యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అంటూ మనకు దుర్గా సప్తశతిలో ఉంటుందన్నమాట. చూడు, శ్రద్ధ అనేది ఒక దేవి ఏ విధంగా దేవత తన యొక్క భక్తులను రక్షిస్తుందో, కాపాడుతుందో, సంకటాల నుంచి పరిరక్షిస్తుందో, అదేవిధంగా శ్రద్ధ అనేది ఒక దేవత లాంటిది అన్నమాట, ఒక తల్లి లాంటిది. అందువల్ల శ్రద్ధ అనేది చాలా ప్రధానమైంది. అందుకని శ్రద్ధను ఆశ్రయించాలి, శ్రద్ధను ఆరాధించాలి, శ్రద్ధను గౌరవించాలి. శ్రీ తులసీదాస్ మహారాజు కూడా తాను అంటాడు, భవానీ శంకరో వందే శ్రద్ధా విశ్వాస రూపిణౌ యాభ్యాం వినా న పశ్యంతి సిద్ధా స్వాంతస్థమీశ్వరం అంటాడు. ఈ శ్రద్ధ అనేది పార్వతి, విశ్వాసం అనేది శంకరుడు అని ఈ విధంగా రూపకల్పన చేసి నమస్కారం చేసినాడు తులసీదాస్ మహారాజు కదా. భవానీ శంకరు వందే, భవానీ అనేటువంటి పార్వతీదేవికి మరియు ఆ శంకరునికి వందే. ఎటువంటి వారు పార్వతీ పరమేశ్వరులు అంటే శ్రద్ధ విశ్వాస రూపిణవు. శ్రద్ధ అనేది పార్వతి, విశ్వాసం అనేది శంకరుడు. ఆ శ్రద్ధ విశ్వాస రూపులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారము. యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధా స్వాంతస్థమీశ్వరం. సిద్ధపురుషులు, సాధకులు, ముముక్షులు, జిజ్ఞాసులు స్వ అంతస్థం ఈశ్వరం, వారిలోననే ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఈ శ్రద్ధ విశ్వాసము అనేది లేకపోతే నపశ్యంతి, వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం చేసుకోలేరు, పరమాత్మను దర్శించుకొనలేరు. అందుకని శ్రద్ధను ఆరాధించాలి, శ్రద్ధను వహించాలి అని చెప్పుకున్నాడు. ఇక్కడ విశ్వాసము మరియు శ్రద్ధ రెండింటినీ వేరుగా చెప్పాడు ఇక్కడ రామకృష్ణానంద స్వామి వారు. శ్రద్ధ బడా హై యా దేవ్ బడా హై అని ఈ విధంగా ప్రశ్న పడినప్పుడు, శ్రద్ధ గొప్పదా దేవుడు గొప్పోడా అని ప్రశ్న పడితే ఎవరు గొప్ప మీరు చెప్పండి. శ్రద్ధ బడా హై, శ్రద్ధనే గొప్పది. శ్రద్ధ లేకపోతే దేవునికి అస్తిత్వం లేదు. దేవుడు ఉన్నాడని నువ్వు స్వీకరించాలని శ్రద్ధ కావాలన్నా లేదా? మొదలు శ్రద్ధ ఉంటేనే దేవుణ్ణి ఆరాధిస్తాము, గురువులను ఆరాధిస్తాము, శాస్త్రాన్ని ఆశ్రయిస్తాము. శ్రద్ధ మొదలు, శ్రద్ధ గొప్పది అని ఈ విధంగా చెప్పబడింది. పెద్దలు ఈ విధంగా చెప్తారు, దేవే చ వేదే చ గురౌ చ మంత్రే కీర్తే మహాత్మన్యపి భేషజే చ శ్రద్ధా భవేద్యస్య యథా యథాంతః తథా తథా సిద్ధిరుదేతి పుంసాం అని. దేవుని యందు కానీ, వేదమునందు కానీ, గురువునందు కానీ, మంత్రమునందు కానీ, తీర్థంలో కానీ, పెద్దలలో కానీ, వైద్యునిలో కానీ ఎంతెంత శ్రద్ధ ఉంటే అంతంత సిద్ధి ప్రాప్తమవుతుంది కదా. శ్రద్ధ ఉండాలి. మనకు నారద పురాణంలో కూడా ఈ విధంగా చెప్పబడింది, మంత్రే తీర్థే ద్విజే ద్వైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావన యస్య సిద్ధిర్భవతి తాదృశీ ధర్మార్థ కామ మోక్షాఖ్యాః పురుషార్థాః సనాతనాః శ్రద్ధావతాం హి సిద్ధ్యంతి నాణ్యథా బ్రహ్మనందన. చూడు, మంత్రం నందు శ్రద్ధ ఉండాలి. గురువుల దగ్గర ఉపదేశాలు తీసుకుంటారు కదా, తీసుకున్నావా ఉపదేశం? శ్రద్ధ అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఏదో గురువుల పేరు చెప్పుకోవడం కాదు, గురువులు చెప్పిన మాటలో, గురువు చెప్పిన బాటలో మనం నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడే మనం గురువును గౌరవించినట్టు, లేకపోతే అతన్ని అనాదరించినట్టు. మరి ఎప్పుడైతే గురువును అనాదరిస్తావో అప్పుడు నీ గురువు అనుగ్రహం కలుగుతుందా? గురువు చెప్పినట్టు నడుచుకుంటున్నావా?
మరి గురువు అనుగ్రహం ఎట్లా కలుగుతుంది నీకు? కాబట్టి శ్రద్ధ చాలా ప్రధానమైంది. అయితే గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకుంటారు. గురువు యందు శ్రద్ధ ఉండాలి. గురువు చెప్పినటువంటి మంత్రం నందు కూడా శ్రద్ధ ఉండాలి. మంత్రం నందు శ్రద్ధ లేకపోతే మంత్రం సిద్ధించదు. నీ అంతఃకరణ శుద్ధి కాదు, చిత్త ఏకాగ్రత కాదు, అది సిద్ధిని పొందదు. మంత్రం నీకు ఫలాన్ని ఇవ్వదు, మంత్రసిద్ధి కలగదు. అందుకని మంత్రం నందు శ్రద్ధ ఉండాలి. తీర్థే, మరి తీర్థాలకు పోతాం, మనం క్షేత్రాలకు పోతాం. మరి ఆ క్షేత్రం నందు మనకు శ్రద్ధ ఉండాలి. ఆ క్షేత్రంలో ఎంతోమంది భక్తులు భగవంతుని ఆరాధించి భక్తి చేసి ఎంతోమంది తరించారు. నేను కూడా ఆ భగవంతుని భక్తి చేస్తే నేను కూడా తరిస్తాను అనేటువంటి శ్రద్ధ ఉండాలి. మరి ద్విజే అంటే బ్రాహ్మణుల యందు కూడా శ్రద్ధ ఉండాలి. ద్విజులు అంటే మనకు ముగ్గురు వస్తారు. ద్విజులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. ఎవరికైతే ఈ జంజం అంటారా, ఏమంటారు, యజ్ఞోపవీతాన్ని ధారణ చేసుకునే వాళ్ళు ద్విజులు అంటారు. ఎందుకంటే మొట్టమొదటి తల్లి గర్భం నుంచి ఒకసారి జన్మించారు. అందరు జన్మిస్తారు. అది జన్మ సర్వసాధారణము. శూద్రులకు, ఇతరులకు, పశుపక్షాదులకు అన్నిటికీ సర్వసాధారణం. కానీ ఎప్పుడైతే యజ్ఞోపవీతాన్ని ధారణ చేసుకుంటాడో అప్పుడు మరొక జన్మ అని చెప్పింది ఉన్నది. అది రెండవ జన్మ. అది ఎవరెవరికి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ముగ్గురికి ఉంటాయి కదా. ఆ ముగ్గురు ద్విజులు అనబడతారు. ద్విజ అంటే 2 సార్లు జన్మించిన వారు అని అర్థం. ద్విజ కదా. అయితే ద్విజులైన వారిని కూడా మనము ఆదరించాలి, గౌరవించాలి, శ్రద్ధ పెట్టాలి. మరి దైవజ్ఞే, ఆ పరమాత్మను తెలుసుకున్నటువంటి వారు ఎవరైతే మహాత్ములు ఉంటారో వారి యందు కూడా పెట్టాలి. మరి భేషజే, గురువు యందు కూడా శ్రద్ధ పెట్టాలి. గురువు కాదు, భేషజుడు అంటే వైద్యుడు. వైద్యుని యందు శ్రద్ధ పెట్టాలి. మనం ఔషధం తీసుకుంటాం, ఏం డాక్టర్కి, ఏం వైద్యుడికి అని ఒకవేళ అతని యందు అశ్రద్ధ ఉన్నదనుకో, అమోఘమైనటువంటి ఔషధాన్ని ఇచ్చినా కానీ అది పనిచేయదు శ్రద్ధ లేకపోతే. దాని గురించి ఒక దృష్టాంతం చెప్తా ఇప్పుడే. గురువు, మరి గురువు యందు ఇటువంటి వారికి ఏ విధంగా శ్రద్ధ ఉంటుందో ఆ విధంగానే వాళ్ళకు ఫలం లభిస్తుంది. అందుకని యాదృశి శ్రద్ధ సాదృశి సిద్ధి. ఏ విధంగా శ్రద్ధ ఉంటే ఆ విధంగా ఫలం. అంటే చేసుకున్నంత వానికి చేసుకున్నంత మహాదేవ అని అంటారా లేదా? అంతే. యథాయథ ఉపాసతే తథా ఏవ భవతి. మనకు వేదమాత కూడా చెప్తుంది, ఎవరు ఏ విధంగా ఉపాసిస్తారో, ఏ విధంగా భక్తి పెట్టి, ఏ విధంగా శ్రద్ధ పెట్టి వాళ్ళు ఉపాసిస్తారో అదే విధంగా వాళ్ళకు ఫలం దొరుకుతుంది. సోలాపూర్లో సిద్ధరామప్ప గుడి ప్రసిద్ధమైన గుడి అన్నమాట. ఆ గుడిని కట్టినప్పుడు అనేక మంది ఈ కూలీలు వచ్చి పనిచేసేవారు. అయితే వారికి కూలీ ఇవ్వాలి కదా దినమంతా పని చేసిన తర్వాత. అప్పుడు ఆ గుడి కట్టించినటువంటి సిద్ధరామేశ్వరు అందరికీ ఒక నియమితమైనటువంటి కూలీ ఇవ్వలే. అంటే ఈ పని చేసిన వారికి రోజుకు ఇంత, ఈ పని చేసిన వారికి రోజుకు ఇంత అని నియమం పెట్టలే. అందరూ పని చేసేది. పని చేసిన తర్వాత సాయంత్రం వేళలో అందరూ లైన్గా కూర్చొని వారి ముందు ఇసుక కొంచెం పోసుకొని కూర్చేది. ఎంత ఇసుక పోసుకొని కూర్చేది అన్నమాట. అప్పుడు ఆ సిద్ధరామప్ప వాళ్ళ ముందు ఉన్నటువంటి ఇసుకలో ఒక కట్టె పుల్ల తీసుకొని అలా ఇలా ఆ ఇసుకలో ఈ విధంగా గుచ్చుకుంటూ పోయేది. ప్రతి వారి ముందు ఉన్నటువంటి ఇసుకలో గుచ్చుకుంటూ పోయేది. పోయిన తర్వాత ఆ ఇసుకలో వాళ్ళు వెతికితే వాళ్ళ కూలీ దొరికేది, అందులో వాళ్ళ పైసలు దొరికేది. అయితే అందులో ఎవడు శ్రద్ధతో పనిచేస్తాడో వానికి ఎక్కువ దొరికేది, ఎవడు అశ్రద్ధతో పనిచేస్తాడో వానికి తక్కువ దొరికేది. చూసారా? ఇప్పుడేమో కాలాడిస్తారు అంతే పనిచేసేటోళ్ళు, పైసలు మాత్రం బరాబరే. అట్లా కాకుండా అప్పుడు ఎవడు ఎంత చేస్తే గంతనే దొరికేది వానికి. శ్రద్ధతో చేసిన వారికి ఎక్కువ దొరికేది, శ్రద్ధ లేకపోతే తక్కువ దొరికేది. అందుకే యథాయథ ఉపాసతే తథా ఏవ భవతి. ఎవడు ఏ విధంగా ఉపాసన చేస్తే ఆ విధంగానే ఫలం దొరుకుతుంది. అందుకని శ్రద్ధ కూడా అలాంటిదే. నువ్వు గట్టి వివేకయుక్తమైనటువంటి శ్రద్ధ పెడితే నీకు చక్కగా మోక్షమనే ఫలం దొరుకుతుంది. మంద శ్రద్ధ పెట్టావనుకో, అంధశ్రద్ధ పెట్టావనుకో, దానికి తగిన ఫలమే దొరుకుతుంది. కాబట్టి శ్రద్ధ అనేది చాలా ప్రధానం. యాదృశి శ్రద్ధ తాదృశి సిద్ధి. నీ శ్రద్ధ ఎట్లా ఉంటే నీకు సిద్ధి ఆ విధంగా కలుగుతుంది. అందుకని ధర్మ అర్థ కామ మోక్షాఖ్యా పురుషార్థా సనాతనమైనటువంటి ధర్మము, అర్థము, కామము, మోక్షం అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరికి ప్రాప్తమవుతాయి
అంటే శ్రద్ధావతాంహి సిద్ధ్యంతి, శ్రద్ధ గలవారికే ఈ పురుషార్థాలు ప్రాప్తమవుతాయి, కానీ నా అన్యథా ఎవరికి శ్రద్ధ లేదో వానికి కలుగదు అని చెప్పినాడు. అయితే శ్రద్ధ ఏ విధంగా ఉండాలి వైద్యుని యందు, అదొక దృష్టాంతం చెప్తా వినండి. ఒక వైద్యుడు, అతడు 2 పూటల ఆ వైద్యశాల తెరుస్తాడు కదా, హాస్పిటల్ పొద్దున సాయంత్రం తెరుస్తారు, మధ్యాహ్నం పూట విశ్రాంతి కదా, మళ్ళీ సాయంత్రం మళ్ళీ విశ్రాంతి. అయితే పొద్దుడు పూట డ్యూటీ చేశాడు, వైద్యులు వస్తే వాళ్ళకి చికిత్స అవన్నీ చేశాడు వైద్యుడు. చేసి అతడు ఇక ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ వస్తానని అతడు ఆ హాస్పిటల్కు వైద్యశాలకు తాళం వేశాడు. తాళం వేసి వెళ్ళి తిరిగిపోతూ ఉండగా ఒక పేషెంట్ వచ్చాడు. తాళం వేసాడు, వెళ్ళి తిరిగిపోతూ ఉండగా ఒక పేషెంట్ వచ్చాడు. అయ్యా నాకు కడుపు నొత్తుంది, నాకు కడుపు నొత్తుంది అని కడుపు పట్టుకొని వచ్చాడు. అప్పుడు ఆ వైద్యుడు అలాగా తన కోటు జేబు ఉంటుంది కదా, ఆ కోటు జేబులో చేయి దూర్చి ఒక గోలి తీసి ఇచ్చాడు. ఇచ్చి ఈ గోలిని మింగొద్దు, చప్పరిస్తూ ఉండాలి, నీ కడుపు నొప్పి తక్కువ అవుతుంది పో అని ఆ గోలి ఇచ్చి అతడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాక ఇక ఆయన వచ్చే దగ్గర ఇక్కడే ఉన్నాడు పేషెంట్. నేను వచ్చే దగ్గర ఇక్కడే ఉండు, నీకు మళ్ళీ చికిత్స చేసి సరి అయిన మందులు ఇస్తా, ఇప్పుడు తాత్పూర్తిగా నీ గోలి ఇస్తున్నా, తక్కువ అవుతుంది నీ కడుపు నొప్పి, ఈ గోలి చప్పరిస్తూ ఉండు అని ఆ గోలి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ సాయంత్రం పూట మళ్ళా ఆ వైద్యశాలను హాస్పిటల్ను ఓపెన్ చేయడానికి తెరవడానికి మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత అతడు అక్కడే ఉన్నాడు పేషెంట్. ఏమయ్యా ఎట్లుంది, కడుపు నొప్పి ఎట్లుంది అని అంటే తగ్గింది అన్నాడు. కడుపు నొప్పి తగ్గింది అన్నాడు. తగ్గిందా? అయితే ఇంకా ఆ గోలి ఉన్నదా నోట్లే? ఏం చేసినావు? ఉంది డాక్టర్ గారు, ఉంది నోట్లోనే ఉంది, అది ఉమ్మి వేసి పడే అన్నాడు. ఆ గోలిని ఉమ్మి వేసి పడే అన్నాడు. ఉమ్మేసి కింద పడితే ఆ గోలి చూస్తే ఏమున్నది, అది ఆ కోటుది గుండి తెలిసిందా? ఆ కోటుది ఆ గుండి వాళ్ళు కుడతారు కదా, ఆ సిలాయి చేసేవాళ్ళు ఎవరు, ఆ దర్జీ వాళ్ళు కోటు గుండి కుడతారు కదా, అయితే అది దారము అది ఊసిపోయి అది కింద పడిపోతే ఇది మళ్ళీ కుట్టుకోవాలని చెప్పి ఆ గుండిని తీసి జేబులో వేసుకున్నాడు ఆ డాక్టరు. అయితే అదే గుండిని తీసి అతనికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ గుండిని సప్పరిస్తుంటే ఇప్పుడు ఆ కడుపు నొప్పి తక్కువ అయిందా లేదా? మరి అదేం ఔషధమా? ఆ గుండె అంటే ఔషధమా? మరి ఎలా తక్కువ అయింది చెప్పండి? ఎట్లా తక్కువ అయింది? శ్రద్ధ. చూసారా, ఆ డాక్టర్ మీద, ఆ వైద్యుని మీద ఆ పేషెంట్కు, ఆ రోగికి శ్రద్ధ ఉన్నది. ఆ శ్రద్ధనే తక్కువ చేసింది. చూడు, అట్లా ఉండాలి శ్రద్ధ. గురువుల యందు, శాస్త్రం యందు శ్రద్ధ ఆ విధంగా ఉండాలన్నమాట. ఉపోద్ఘాత రూపంలో శ్రద్ధ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అధ్యాయాన్ని ప్రారంభించుకుందాము. అర్జున ఉవాచ. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు. ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. హే కృష్ణ అని సంబోధిస్తున్నాడు. కృష్ణ అంటే సర్వసాధారణంగా మనందరికీ తెలుసు ఏమని, దేవకి వసుదేవుల యొక్క కుమారుడు శ్రీకృష్ణుడు. ఇది వ్యావహారికమైనటువంటి అర్థం. కానీ పారమార్థిక దృష్టితో చూసినట్లయితే కృష్ణ అనే శబ్దానికి ప్రత్యేక అభిన్న పరమాత్మయే శ్రీకృష్ణుడు అని మనకు నిరుక్తకారులు మరియు శ్రీమన్ మహాభారతము చెప్తూ ఉంది. కృషిర్భూవాచక శబ్దో నశ్చ నిర్వృత్తివాచక తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే. కృష్ అణ అనేటువంటి కృష్ణ శబ్దంలో రెండుగా విడదీసినట్లయితే కృష్ అనేది ఒకటి, అణ అనేది ఒకటి. కృష్ అనేదానికి భూవాచకం, భూసత్తాయం అంటే అస్తిత్వాన్ని బోధిస్తుంది. ఏది ఎప్పుడూ ఉండేదో అది భూ శబ్దం చేత చెప్పబడుతుంది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది కాకుండా ఎల్లప్పుడూ ఉండేటువంటిది భూ శబ్దం, సత్తావాచకం. మరి అణ అనేది నిర్వృత్తి అంటే ఆనందవాచకం. ఏది ఎల్లప్పుడూ ఉండి ఎప్పుడూ ఆనంద రూపమై ఉంటుందో ఈ సత్యము మరి ఆనందం యొక్క ఐక్యమే
కృష్ణుడు అంటాడు. ఉపలక్షణంగా ఇక్కడ చిత్ అనే శబ్దాన్ని కూడా సంగ్రహం చేసుకోవాలి. అంటే సత్తు చిత్తు ఆనంద రూపమైనటువంటి ఏ పరబ్రహ్మ తత్వం ఉన్నదో అదే కృష్ణుడు అని మనకు నిరుక్తకారులు చెప్పారు. అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, విజ్ఞానమానందం బ్రహ్మ, ఆనందో బ్రహ్మేతి విజాత్నాత్ రసో వై సహా అని మనకు శృతులన్నీ ఏదైతే ఆనంద పరమాత్మ గురించి చెప్తున్నాయో ఆ ఆనంద పరమాత్మనే కృష్ణుడు. ఆ పరమాత్మయే ఈ దేవకి వసుదేవుల యొక్క గర్భంలో సగుణ సాకార రూపంలో జన్మించాడు. అందువల్ల హే కృష్ణ అంటే భక్తుల పాపాలను ఆకర్షించి వాటిని నశింపజేసేటువంటి ఓ కృష్ణ, సత్యానంద స్వరూప హే కృష్ణ, శాస్త్ర విధిని వదిలినటువంటి వారు, శాస్త్ర ఉక్తమైనటువంటి ఉపాసనలను యజ్ఞదానాదులను శ్రద్ధతో చేస్తూ ఉన్నటువంటి వారు, వారి యొక్క నిష్ట ఏమిటి, వారి యొక్క శ్రద్ధ ఏమిటి? సాత్విక శ్రద్ధనా, రాజసమా లేక తామసమా అని అర్జునుడు ప్రశ్నించాడు. ఈ శ్లోకంలో చివరి పాదంలో ఆహో అనేటువంటి పదప్రయోగం చేయబడింది. దీని యొక్క స్వారస్యం ఏమిటి? సత్వగుణము మరియు రజస్తమః ఈ రెండింటి అంటే సత్వరజతమకు మొదలు సత్వం కంటే తర్వాత ఈ మధ్యలో ప్రయోగించడం చేత దీని అర్థం ఏమిటంటే సత్వగుణ సంపన్నులైనటువంటి వారి యొక్క శ్రద్ధ అది జ్ఞానానికి అధికారాన్ని తెలుపుతుంది. ఇక రాజస తామస గుణములతో కూడుకున్నటువంటి వారి యొక్క శ్రద్ధ జ్ఞానానికి అనధికారులు అని సూచించడానికి ఆ మధ్యలో అహో శబ్దం ప్రయోగం చేయబడింది. ఈ అధ్యాయంలో ముఖ్యంగా శ్రద్ధను గురించి చెప్పాడు. ఆ శ్రద్ధ కూడా అనేక రకాలుగా విభజించి చెప్పాడు. సాత్వికము, రాజసికము మరియు తామసికము అనే భేదం చేత శ్రద్ధ లేకపోతే శాస్త్ర విధికి విలువ లేదు. అయితే కేవలం శ్రద్ధకు విలువ ఉన్నప్పటికీ శాస్త్ర సహాయం లేని శ్రద్ధ సిద్ధి వరకు చేర్చుటకు శక్తి లేనిది. కాబట్టి శ్రద్ధ మరియు శాస్త్ర ఉచితమైనటువంటి ఆచరణ రెండు కలిసి ఉన్నప్పుడే మనం సిద్ధిని పొందడానికి అవకాశం ఉంది. శాస్త్రీయ సంస్కారవంతుల శ్రద్ధ సాత్వికంగానే ఉంటుంది. దానిలో ఏ విధమైనటువంటి విభాగం లేదు. ఇక శాస్త్రీయ సంస్కారం లేనటువంటి వారు, శ్రద్ధ గలవారు ఎవరైతే ఉంటారో వారిలో విభజన చేసి చెప్పవలసి వచ్చింది అంటాడు. శాస్త్ర మార్గం వదిలి స్వేచ్ఛాచారి అంటే కామకారం చేత యథేచ్ఛాచరణ చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతని విషయం మనకు అక్కర్లేదంటాడు. ఎందుకంటే వాడు శాస్త్ర బహిర్ముఖుడైపోయినాడు. అందువల్ల అది అనుచితమైనటువంటి వ్యవహారం కాబట్టి వారి యొక్క విచారణ మనకు అక్కర్లేదు. అయితే శాస్త్రరహితంగా తమ శ్రద్ధానుకూలంగా నడిపేటువంటి ఉపాధికాలు ఇవి సమర్థనీయమే కావచ్చు. అయితే శాస్త్రరహితమైనటువంటి శ్రద్ధ సహజంగా సాత్వికమే అయి ఉంటే అది చాలా మట్టుకు ఉత్తమమే. అయినా కానీ ఆ సాత్విక శ్రద్ధకు శాస్త్రంతో పని లేదని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు శ్రద్ధతో పాటు శాస్త్రజ్ఞానం కూడా ఉండాలి. శాస్త్రజ్ఞానం ఉంటే మనము శ్రద్ధాయుక్తంగా మనం చేసేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది నిర్దుష్టంగా ఉంటుంది. శాస్త్రజ్ఞానం లేక కేవలం శ్రద్ధ పెట్టి మనం వ్యవహారం చేస్తే అందులో అవకతవకలు జరిగేందుకు అవకాశం ఉంది. ఒకవేళ సాత్విక శ్రద్ధనే ఉంటే ఉండుగాక, కానీ శాస్త్రం యొక్క సహాయం కూడా అవసరం ఉంది. శాస్త్రరహిత శ్రద్ధ సాత్వికమైనప్పటికీ దేవతోపాసన వరకే దాని యొక్క అవధి, అంతేగాని జ్ఞానానికి మాత్రము తోడ్పడది అంటాడు. అంటే శ్రద్ధ పెట్టి ఆయా దేవతలను ఉపాసన చేయవచ్చు, కానీ శాస్త్రజ్ఞానం లేకపోతే, విచారణ లేకపోతే ఆ దేవతా లోకాలకు పోతాడు అంతవరకే, కానీ జ్ఞానాన్ని మాత్రం పొందలేడు. కానీ సర్వాంతర్యామి పరమేశ్వరుని యొక్క ఉపాసనను అందించే బలము దానికి లేదంటాడు. కాబట్టి ఆ యజ్ఞము కానీ, దానము కానీ, తపస్సు కానీ ఇవన్నీ కూడా శాస్త్ర విహితమై ఉండాలి.
మరి శ్రద్ధ యుక్తమై ఉండాలి. అప్పుడే వారి యొక్క ఆచరణ జ్ఞానానికి తోడ్పడుతుంది. సాత్వికమైనటువంటి శ్రద్ధకు ఉపోద్బలంగా ఇక్కడ భగవంతుడు సాత్విక ఆహారం గురించి, సాత్విక యజ్ఞం గురించి, సాత్విక తపస్సు గురించి, సాత్విక దానాలు మొదలైనవన్నీ కూడా చెప్తాడు. ఇక్కడ ఆహారము విషయంలో కూడా చెప్తాడు. ఎందుకనంటే మనకు జ్ఞానం కలగాలంటే దైవీ సంపత్తిని ఆశ్రయించి వివేకాది సాధనలను మనం ఆశ్రయించవలసి ఉంటుంది. మరి ఆత్మచింతన చేయాలంటే అంతఃకరణ శుద్ధి ఉండాలి, మనసు శుద్ధి ఉండాలి. మనసు శుద్ధి లేకపోతే సాధన చేయలేము. కాబట్టి మరి మనసు శుద్ధిగా ఉండాలి, నిర్మలంగా ఉండాలంటే ఆహారం కూడా ఒక సాధనం ఉన్నది. మనం చేసేటువంటి ఆహారము సాత్వికమే ఉండాలి. సాత్విక ఆహారం తీసుకుంటే మన బుద్ధి కూడా సాత్వికంగా తయారవుతుంది. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని చెప్పిన ప్రకారంగా ఆహారం శుద్ధంగా ఉండాలి, స్వార్జితమై ఉండాలి, దైవార్పితమై ఉండాలి, మరి మితంగా ఉండాలి, మరి హితముగా కూడా ఉండాలి. అటువంటి ఆహారము ఉండాలి. అటువంటి సాత్విక ఆహారాన్ని కనుక మనం సేవిస్తూ ఉన్నట్లయితే మన అంతఃకరణం కూడా సాత్విక అవస్థలోకి వస్తుంది, సత్వగుణం అధికమవుతుంది. అందువల్ల ఆహార విషయంలో కూడా ఇక్కడ భగవంతుడు చెప్తాడు. ఈ ఆహారంలో కూడా సాత్విక ఆహారం ఉంటుంది, రాజసిక ఆహారం ఉంటుంది, తామసిక ఆహారం కూడా ఉంటుంది. ఎవరెవరు ఏ ఆహారాన్ని సేవిస్తారో వారి వారి యొక్క ఆహారాన్ని బట్టి వారి బుద్ధి తయారవుతుంది. సాత్విక ఆహారం తీసుకుంటే సాత్వికమైనటువంటి సాధన వాళ్ళు చేస్తారు. రాజసిక ఆహారం చూసుకుంటే మనసు చంచలం ఉంటుంది, చంచల వృత్తి ఉన్నందువలన వాళ్ళు వ్యవహార నిమగ్నులై ఉంటారు. ఇక తామసిక ఆహారం కనుక తీసుకున్నట్లయితే వారికి నిద్ర, ఆలస్యము, సోమర్తనం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అందుకని ఆహారం చాలా ప్రధానమైనటువంటిది. ఆహార విషయంలో మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. శుద్ధమైనటువంటి, రుచి అయినటువంటి, దైవార్పితమైనటువంటి, స్వార్జితమైనటువంటి ఆహారము తీసుకోవాలి. అవన్నీ మనకు క్రమంగా చెప్తాడు. సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారము వాటి గురించి మనకు చెప్తాడు భగవంతుడు. అట్లే సాత్వికమైనటువంటి యజ్ఞము, రాజసిక యజ్ఞము, తామసిక యజ్ఞం 3 రకాలుగా చెప్తాడు. అట్లే తపస్సు కూడా సాత్విక తపస్సు, రాజసిక తపస్సు మరియు తామసిక తపస్సు. ఈ విధంగా తపస్సు కూడా 3 రకాలుగా ఉంటుంది అని చెప్తాడు. మరి దానం కూడా సాత్విక దానము, రాజసిక దానము, తామసిక దానము, ఈ విధంగా 3 రకాలుగా దానం ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనకు క్రమంగా భగవంతుడు చెప్పబోతున్నాడు. ఇక తర్వాత చివరిలో మనకు పరమాత్మ యొక్క విచారణ కూడా అవసరం ఉంటుంది. దానికి ఓంకారం యొక్క ఉపాసన కూడా అవసరం ఉంటుంది అని చెప్పి ఓం తత్సత్ అనేటువంటి శబ్దాలను కూడా నిర్వచించి చెప్తాడు. పూర్వము 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో భగవంతుడు ఇలా చెప్పాడు. యత్ కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్పురుష మదర్పణం. ఏ కౌంతేయ, నీవు ఏ పని చేస్తావో, ఏమి తింటావో, ఏ యజ్ఞము, ఏ దానము, ఏ తపస్సులు ఆచరిస్తావో అది నాకు సమర్పణం చేయి అని చెప్పినాడు. అంటే మనము ఏది చేసినా కూడా కేవలం శాస్త్రీయమైనటువంటి కర్మలే కాకుండా వ్యవహారికమైనటువంటి కర్మలు కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, శ్రద్ధతో చేయాలి. ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే సత్వవృత్తి వృద్ధి అవుతుంది, సత్వగుణం అధికమవుతుంది. అయితే మనిషి ఏ పని చేయాలంటే కూడా శరీరానికి శక్తి అవసరం. మరి శరీరంలో శక్తి రావాలంటే భోజనం చేయాలి కదా. భోజనం చేయకుండా శరీరంలో శక్తి ఉండదు. అందువల్ల కర్మ చేస్తాడు ఎందుకు? భోజనం కోసం. భోజనం చేస్తాడు ఎందుకు? కర్మ చేయడం కోసం. పూర్వతే కర్మ భోగాయ కర్మకర్తుంచ భుంజతే అని చెప్పిన ప్రకారంగా మరి వ్యవహారిక జీవనంలో మరి జీవన నిర్వహణ కోసము పని చేయాలి. భజన చేసుకుంటా ఉంటే నోట్లోకి వస్తుందా? పని కూడా చేయాలి కదా, పని చేయాలి. మరి పని చేయాలంటే తాకత్ కావాలి, శక్తి కావాలి. దానికోసం ఆహారం తినాలి. అయితే ఇదైతే తప్పదు, ఏ జీవికి కూడా ఆహారం తినకనితే తప్పదు. అయితే ఆ ఆహారం ఏదో తీసుకునేదాన్ని
మనము సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి అని చెప్పినాడు ఇక్కడ. యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ కూడా సాత్విక గుణంతో కూడి ఉండాలి. అవి సాత్వికంగా ఉండాలి అని అంటే ఆహారం కూడా సాత్వికంగా ఉండాలి. అందుకని ఆహారం గురించి మొట్టమొదలు ప్రస్తావిస్తాడు భగవంతుడు ఇక్కడ. అది కూడా సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారము అని విభాగం చేసి చెప్తాడు. ఆ తర్వాత యజ్ఞము, దానము, తపస్సుల గురించి కూడా చెప్తాడు. అయితే ఈ శ్రద్ధాత్రయ విభాగం ఏదైతే ఉందో ఇది సాధనపరమైనటువంటి అధ్యాయం. ఇది జ్ఞాన షట్కంలో వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఇది సాధనపరమైనప్పటికీ కూడా ఈ శ్రద్ధాత్రయ విభాగం యొక్క ముఖ్య లక్షణం ఎక్కడుంది, ముఖ్య గమ్యం దీనిది ఏముంది అంటే జ్ఞానమే. జ్ఞానం నందే పర్యవసన్నం అవుతుంది. అయితే ఈ జ్ఞానం అనేది ఎక్కడో బయట నుంచి మనకు ప్రాప్తమయ్యేది కాదు, మరియు కొత్తగా ప్రాప్తమయ్యేది కూడా కాదు. అది మనం లోననే ఆ జ్ఞానాన్ని పొందేది ఉంటుంది. బయట నుంచి తెచ్చుకునే వస్తువు కాదు. అది మన స్వరూపమై ఉంది, ఆత్మ వస్తువై ఉంది, చైతన్యమై ఉంది. అయితే ఆ చైతన్యాన్ని, ఆ ఆత్మ వస్తువును మనం తెలుసుకోవాలంటే ఆ ఆత్మను ఆవరించి ఉన్నటువంటి జడ వస్తువులను, అనాత్మ వస్తువులను అన్నిటిని కూడా బాధ చేయాలి, నిత్యత్వ నిశ్చయం చేయాలి. అప్పుడు అవశిష్టంగా మన స్వరూపము మిగులుతుంది అని చెప్పినాడు. అయితే ఈ మన స్వరూపం ఏదైతే ఉందో ఎట్లా ఉన్నది అని అంటే స్వకంఠాభరణ న్యాయంతో చెప్పినాడు ఇక్కడ. కంఠంలో ఉన్నటువంటి హారము పోయినట్టుగా భ్రాంతి అవుతుంది, కానీ తర్వాతలో ఆప్తుల ద్వారా మనకు తెలుస్తుంది ఆ కంఠహారం ఎక్కడ కూడా పోలేదు, కంఠంలోనే ఉంది. అయితే కంఠంలో ఉన్నటువంటి హారము పోయింది అని ఏడవడం జరుగుతుంది. మరి ఆప్తుల చేత తెలుసుకున్న తర్వాత దొరికింది అని సంతోషించడం కూడా జరుగుతుంది. కానీ వాస్తవంగా అది పోయింది కాదు, దొరికింది కూడా కాదు. అదేవిధంగా ఆత్మాతు సతతం ప్రాప్తో అప్రాప్తవద విద్యయ తన్నాసే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథ అని అంటూ శంకరాచార్యులు ఆత్మబోధలు చెప్తారు. అదేవిధంగా ఇంకొక దృష్టాంతం కూడా వినండి. ఒక దేవాలయం కట్టించారు. ఆ దేవాలయంలో ఒక కృష్ణుని విగ్రహమో, రాముని విగ్రహమో ఏదో స్థాపన చేయాలి. అయితే దానికి ఏ విగ్రహాన్ని తీసుకొస్తే బాగుంటుంది అని ఆ భక్తులందరూ కూడా విచారం చేశారు. చేసి రాతి విగ్రహం అయితే బాగుంటుంది అని అనుకున్నారు. అప్పుడు ఆ శిల్పకారుల దగ్గరికి వెళ్ళారు. విగ్రహాలు తయారు చేసేటువంటి వారు శిల్పకారులు ఉంటారు కదా, వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు శ్రీకృష్ణుని విగ్రహము ఇగో ఈ విధంగా ఉండాలి అని ఒక ఫోటో చూపెట్టారు. ఇగో ఈ ఫోటోలో ఉన్నట్టుగా మాకు రాతి విగ్రహం కావాలి అని అంటే ఆ శిల్పకారుడు అన్నాడు సరే అని ఒప్పుకొని ఒక శిలను ఎన్నుకున్నాడు, ఒక రాయిని ఎన్నుకున్నాడు. ఇంత పెద్ద రాయి, ఇంత ఎత్తుతో ఉన్నటువంటి రాయిని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని అతడు ఒక నెల రోజుల వరకు విగ్రహాన్ని తయారు చేశాడు. అయితే ఈ భక్తులు పోయి ఆ విగ్రహాన్ని చూసి ఓ చాలా బాగా చేశావు, చాలా అందంగా ఉంది అని అన్నారు. అయితే ఇప్పుడు ఆ కృష్ణుని యొక్క విగ్రహాన్ని రాయితో తయారు చేశాడు కదా, ఇప్పుడు వాస్తవంగా ఆ కృష్ణుని విగ్రహాన్ని ఆ శిల్పకారుడు తయారు చేశాడా ఈడ విచారం చేయాలి. ఆ కృష్ణుని విగ్రహాన్ని శిల్పకారుడు తయారు చేశాడా మరేమంటారు, తయారు చేసిండా? అది రాయిలోనే ఉంది కదా, విగ్రహం రాయిలోనే ఉంది. అయితే ఆ కృష్ణుని విగ్రహానికి సరిపడేంత రాయిని అలాగా ఉంచి పనికిరాని రాయినంతా తులిచేసాడు. అంతేనా లేదా? రాయినంతా తులిచేసాడు. ఇప్పుడు విగ్రహం తయారు చేసిండా? పనికిరాది తీసేసాడు అంతే, విగ్రహాన్ని తయారు చేయలే. ఆ ఆకారానికి తగినటువంటి రాయిని అలా ఉంచి పనికిరాని అంతా తొలిచేసాడు. విగ్రహం అది పూర్వమే రాయిలో ఉంది. అట్లా కొత్తగా తయారు కాలే ఇప్పుడు విగ్రహం. ఆ రాయిలో నుండి కొత్తగా తయారైందా? లేదు, మొదలే ఉంది. పనికిరాని వేస్టేజ్ని తీసేసాడు అంతే. అదేవిధంగా మన స్వరూపం కూడా పూర్వసిద్ధమే ఉంది. అయితే ఈ పనికిరాని వేస్టేజ్ని అంతా తీసేయాలి.
ఏది పనికిరాని వేస్టేజీ అంటే ఈ శరీరము, ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, పంచకోశాలు, పంచప్రాణాలు, ఇదే అన్నమాట వేస్టేజ్. ఇదంతా తీసేస్తే ఇందులో చైతన్యము పూర్వసిద్ధమే ఉంది, మొదలే ఉన్నది. ఆత్మ కొత్తగా కొనుక్కొచ్చేది లేదు. ఆత్మ చూడు, నేను అజ్ఞాని అనేటప్పుడు కూడా వాడు ఉన్నాడా లేదా? నాకేం తెలియదు, నాకు ఆత్మ తెలియదు, బ్రహ్మం తెలియదు, పరమాత్మ తెలియదు, ఏం తెలియదు అనేటప్పుడు కూడా వాడు ఉన్నాడా లేదా? వాడు ఉన్నాడు. మళ్ళీ తర్వాత నేను పరమాత్మని తెలుసుకున్న తర్వాత వాడే కదా ఉన్నాడు. మరి వాడే మొదలు ఉన్నాడు, ఇప్పుడు వాడే ఉన్నాడు. కొత్తగా వచ్చిండా మళ్ళా? కొత్తగా ఏం రాలే, పూర్వం ఉన్నోడే ఉన్నాడు. కానీ పూర్వం అజ్ఞానావస్థలో ఉండే, ఇప్పుడు జ్ఞానావస్థలో చేరుకున్నాడు. మరి ఏం చేసిండు అతడు అంటే ఈ వేస్టేజ్ని అంతా మిథ్యా అని తీసేశాడు. ఈ శరీరము నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, పంచకోశాలు నేను కాదు, ప్రాణము నేను కాదు, సుఖదుఖాలు నేను కాదు, కర్తృత్వ భోక్తృత్వాలు నేను కాదు అని ఈ పనికిరాన్ని అంతా తీసేస్తే ఇక మిగిలింది తానే ఉన్నాడు. అంతే, తానుగానే ఉన్నాడు. అందువల్ల ఆత్మ జ్ఞానాన్ని కానీ ఆత్మను కానీ కొత్తగా పొందేదేమీ లేదు. ఆత్మ జ్ఞాన స్వరూపమే ఉంది, అది నిత్య సిద్ధమయ్యే ఉంది. కేవలం అజ్ఞానాన్ని పోగొట్టుట వరకే ఈ శాస్త్రము, గురువుల యొక్క ఉపయోగం. గురువు శాస్త్రాలు ఏం చేస్తున్నాయి? ఈ అజ్ఞానము, అజ్ఞాన కార్యమైనటువంటి అనాత్మను ఇది మిథ్య అని చెప్తున్నారు. అంతే, ఆత్మను కొత్తగా మనకు తెచ్చిపెట్టడం లేదు గురువులు కానీ శాస్త్రం కానీ. పూర్వమే మన స్వరూపము నిత్యము సిద్ధము విద్యమానమై ఉంది. కాబట్టి ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగం ఏదైతే ఉందో ఇందులో శ్రద్ధయే చాలా ప్రధానంగా చెప్పినాడు. ఎందుకంటే శ్రద్ధ ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది అష్టాక్షరీ మంత్రం అంటాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. చూడు, ఎన్ని అక్షరాలున్నాయి? 8 అక్షరాలున్నాయి కదా. అనుష్టుప్ ఛందస్సు శ్లోకాలు మనం చదువుకునేటి. ఆ శ్లోకాల్లో 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. పూర్వార్ధంలో 16 అక్షరాలు, ఉత్తరార్ధంలో 16 అక్షరాలు, మొత్తం 32 అక్షరాలు ఉంటాయి. అందులో చివరి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. ఆ చివరి పాదమే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మొదటి పాదం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధావాన్ ఇందులో 3 అక్షరాలున్నాయి. లభతే అది 3 అక్షరాలున్నాయి. జ్ఞానం 2 అక్షరాలు. మొత్తం ఎన్ని? 8 అక్షరాలు ఉంటాయి. ఇదే అష్టాక్షరి మంత్రం. అలా ఓం నమో నారాయణాయ అది అష్టాక్షరి మంత్రం. కానీ ఇక్కడ మనకు ఇది అష్టాక్షరి మంత్రం. శ్రద్ధయా ధ్యేయం అశ్రద్ధయా ధ్యేయం. చూడు, ఉపనిషత్తు కూడా ఈ విధంగా చెప్తుంది. విశ్వాసం లేకపోతే నిశ్వాసం కూడా నడవదంటూ త్రిపుర రహస్యం చెప్పింది. విశ్వాసము ఉంటేనే నిశ్వాసం నడుస్తుంది, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తాయి. విశ్వాసం లేకపోతే అది కూడా ఆగిపోతుంది అంటాడు. ఒకడు సంశయగ్రస్తుడు అన్నమాట. ఎవరి మీద విశ్వాసం ఉండదు, ఏ పని చేసేదాని మీద కూడా విశ్వాసం ఉండదు. సంశయం, ఇది ఇట్లయితే ఎట్లా, అది అట్లయితే ఎట్లా, ఇది సంశయం అన్నమాట ప్రతిదానికి. అయితే వాడుకున్నాడు ఏం చేశాడంటే మనకి శ్వాస మీద దృష్టి పడింది. ఈ శ్వాస వస్తుంది పోతుంది కదా, లోపలికి పోతుంది బయటకు వస్తుంది, లోపలికి పోతుంది బయటకు వస్తుంది. అయితే ఈ శ్వాస బయటకు వెళ్ళింది కదా, బయటకు వెళ్ళి మళ్ళీ లోనికి వచ్చేది నమ్మకమా? బయటకు వెళ్ళిన శ్వాస మళ్ళీ లోనికి వచ్చేది నమ్మకమా? గ్యారంటీ లేదు. అందుకని ఎప్పుడైతే శ్వాస లోపలికి వచ్చిందో దాన్ని లోపలనే ఆపుతా, దాన్ని బయటకు పోనీయా అన్నాడు వాడు. బయటకు వదల, ఇంకా బయటకు వదిలితే అది పోయి మళ్ళీ వస్తుందో లేదో మనకి సంశయం. అందుకని వాడు గట్టిగా లోపల శ్వాసను లోపలనే ఆపాడు, బయటకు పోనీయలేదు. వాడు ఏమయ్యాడు? చచ్చాడు. అంతే కదా, లోపలికి బయటకు వస్తూ పోతూ ఉంటే అది ఆ శ్వాస ఆడుతుంటే బ్రతుకుతాడు. లోపలనే ఆపి బిగబడితే ఏమవుతాడు? చస్తాడు, చచ్చిపోయాడు. చూసారా? అందుకని చూడు, విశ్వాసం అంటే నిశ్వాసం ఉంటుంది అన్నాడు. అదే దానికే దృష్టాంతం ఇచ్చినాడు. విశ్వాస ఫలదాయక అని కూడా మనకు శాస్త్రం చెప్తుంది. విశ్వాసము మనకు ఫలాన్ని ఇస్తుంది. విశ్వాసం లేకపోతే ఫలాన్ని ఇవ్వదు. మనం ఉదయం పూట చెప్పుకున్నాం కదా, వాడు ఒక గుండిని నోట్లో వేసుకొని చప్పరిస్తే వానికి కడుపు నొప్పి తక్కువ అయిపోయింది. ఎట్లా తక్కువ అయిపోయింది? అది ఔషధం కూడా కాదు కదా, ఉట్టి గుండి. విశ్వాసం అదే అన్నమాట. అట్లా విశ్వాసం ఉండాలి. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటూ
వినోదంగా పార్వతీదేవి అన్నది, ఏ పరమేశ్వర, మన భక్తులు దండిగా ఉన్నారు, గొప్పగా ఉన్నారు మన భక్తులు. ఒకవేళ మన భక్తులందరినీ మనం తీసుకొచ్చుకుంటే మన ఈ కైలాసంలో స్థలం సరిపోతుందా అని అడిగింది. మన భక్తులందరినీ తీసుకొచ్చుకుందాం కైలాసానికి, మరి స్థలం సరిపోతుందా అని అంటే, సరిపోతుందో లేదో కానీ మొదలు మన భక్తులను పరీక్షించుకోవాలి కదా, పోదాం పదా అని కాశీకి వచ్చి ఆ గంగా నది తీరంలో వాళ్ళు మారు వేషాలు వేసుకొని వచ్చారు. పండు ముసలమ్మ పార్వతి అయింది, పండు ముసలోడు శంకరుడు అయిపోయినాడు. అయితే ఆ ముసలాయనే శంకరుడే, ఆయన నడుచుకుంటూ ఆ కట్టె పట్టుకొని ఇటు ఊగుకుంటూ ఎందుకంటే చాలా వృద్ధుడుగా వేషం వేసుకున్నాడు. ఇక తడబడుకుంటూ ఇట్లా వణుక్కుంటూ నడవబోయి బోర్ల ఒక్కల పడ్డాడు. పడితే ఒక గుంతలో పడ్డాడు. ఇక భక్తులందరూ ఆ గంగా నదిలో స్నానం చేస్తున్నారు, పోతూ ఉన్నారు. వాళ్ళందరినీ ఈ ముసలమ్మ, ఎవరు పార్వతి, ఆమె అయ్యో నా భర్తను కాపాడండి, అయ్యో నా భర్తను బయటకు తీయండి అని అంటుంది. అంటే కొందరేమో చూసుకుంటూ వినుకుంటూ కూడా విననట్టుగానే పోతారు. పోతే మనకేంది అని కొందరు అట్లా పోతూ ఉంటారు. ఇక కొందరు కొద్దిగా సంస్కారవంతులు, ఏమమ్మా ఏమైంది అని అంటే, అయ్యో నా భర్త గోతిలో పడ్డాడు, కొంచెం బయటకు తీయండి అని. మరి మేము తీయాలన్నా, మేము తీయొచ్చానంటే, కానీ ఒక మాట వినండి, ఎవరు ఏ పాపం చేయని వాళ్ళైతే నా భర్తను తీయగలుగుతారు. ఏ కించిత్ పాపం కనుక ఉన్నా కానీ నా భర్తను స్పర్శించినంత మాత్రం చేత తల పగిలి చచ్చిపోతారన్న. అప్పుడు చూడు, పాపం చేయనివాడు ఎవడున్నాడు చెప్పు? ఏ పాపం చేయని వాడు ఎవడో చెప్పండి కదా. ఎవడున్నాడు పాపం చేయనివాడు? ఈ మాట వినగానే అందరు భయపడి తీస్తామనేటోళ్ళు కూడా వాళ్ళకు ఏదైనా ఒక పాపం చేసిన వాళ్ళమే కదా మనం. మరి పాపం చేయని వాళ్ళు ఎవరు? మరి ఆయన ముట్టుకుంటే తలబలికి చచ్చిపోతాం, నేను చచ్చిపోతాను, వాడు వెనక్కిపోయాడు. వచ్చిన వాళ్ళకి అట్లే చెప్తుంది ఆమె. తీస్తామని అంటే ఇట్లా ఉంటుంది చూడు, ఆయనను స్పర్శిస్తేనే తలబలికి చచ్చిపోతారు పాపం కనుక ఉన్నట్లయితే అనేసరికి భయపడే వాళ్ళు వెళ్ళిపోతారు. పోగా ఒక వేశ్య ఆమె గంగా నదిలో స్నానం చేసి పోతూ ఉంది. ఆమె ఆ ముసలమ్మ అరుస్తూ ఉంది, నా భర్తను తీయండి, బయటకు తీయండి అని అరుస్తూ ఉంది. ఆ వేశ్య విని, ఏ అమ్మా నీ భర్త నేను తీయొచ్చా అన్నది. తీయొచ్చు, కానీ ఏ పాపం లేనటువంటి వాళ్ళు తీయడానికి వస్తుంది. ఎత్కించేది పాపం ఉన్నా కానీ తలపగిలి చచ్చిపోతారు అనేసరికి నేను తీస్తా అన్నది. నేను తీస్తా అంటే మరి నీకు ఏ పాపం లేదా అని ఆ ముసలమ్మ అన్నది పార్వతి. అంటే అప్పుడు ఆ వేశ్య అంటది, ఏ ముసలమ్మ, నీకు ఇంత విశ్వాసం లేకపోతే ఈ తీర్థక్షేత్రానికి ఎందుకు వచ్చిండ్రు మీరు? గంగా నదిలో మునిగిన తర్వాత ఇంకా పాపాలు ఉంటాయా? గంగా నదిలో స్నానం చేసిన తర్వాత పాపాలు ఉంటాయా? ఇంకా ఇంత మాత్రం మీకు విశ్వాసం లేకపోతే ఎందుకు వచ్చారు మీరు అని ధైర్యంగా పోయింది, బయటకు తీసింది. అంటే చూడు, గంగా నదిలో స్నానం చేస్తే తప్పకుండా పాపాలు పోతాయి అనేటువంటి విశ్వాసము వేశ్యకున్నది. చూడండి, వేశ్యావృత్తి చేస్తుంది కదా ఆమె. అయితే రోజు పాపమే చేస్తుంది, వేశ్యావృత్తి చేస్తుంది ఆమె. అయినా కానీ ఆమెకు ఎంత విశ్వాసం ఉన్నది చూడు. నేను గంగా నదిలో స్నానం చేశాను కాబట్టి నాకు ఇప్పుడు ఏ పాపం లేదు. ఎందుకు? గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్నీ పోతాయి అనేటువంటి విశ్వాసం ఆమెకు ఉంది అన్నమాట. అప్పుడు ఆ శివుడు పార్వతీ ముఖం చూసి, ఇగో మనము కైలాసం తీసుకుపోవడానికి ఒక్క భక్తురాలు దొరికింది అన్నాడు. చూసారా, ఆమె ఏమన్నది, ఈ మన కైలాసం సరిపోతుందా మన భక్తులకు అన్నది. చూడు ఎంతమంది భక్తులు వెళ్ళినరు. జల్లెడ పడితే తెలుస్తుంది, అంతే కదా. జల్లెడ పడితే అప్పుడు తెలుస్తుంది, గాలి ఇవ్వాలి, అప్పుడు ఎంతమంది భక్తులు తెలుస్తాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఎంతమంది భక్తులు, అసలైన భక్తులు చెప్పడానికి రాదు. ఇక వాళ్ళకి ఎరక, వాళ్ళ అంతఃకరణం వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళకి ఎంత భక్తి ఉన్నదో వాళ్ళకే తెలుసు. ఇతరులకైతే తెలియదు కదా ఎంత భక్తి ఉన్నది అనేది. ఆ భక్తి అనేది అంతఃకరణంలో ఉంటుంది. కాబట్టి అసలైన భక్తులు ఎవరు అంటే అకుంఠితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారే నిజమైనటువంటి భక్తులు. గురువును
ఆరాధిస్తాము, గురు ఉపదేశం తీసుకుంటాము, గురు పూజ చేస్తాము, పాద పూజలు చేస్తాము, భగవంతుని నమ్ముకుంటాము, భగవంతుని భజన చేస్తాము, అన్నీ చేస్తున్నాము. కానీ దృఢమైన విశ్వాసము ఎంతవరకు ఉన్నది అది ఎవరికి వారు పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ ప్రాణాన్ని కూడా గురుదేవునికి అర్పణ చేయవలసి వస్తే ప్రాణాన్ని కూడా త్యాగం చేయాలి. అటువంటి దృఢ విశ్వాసము ఉంటే నిజమైన భక్తుడు కదా. ఒకవేళ వాళ్ళకి ఏదన్నా కించిత్ ఆపది అంటే గురుదేవునికి ఏదో చేయబోతే నాకేదో ఆపది కలుగుతుంది అనేటువంటిది ప్రసంగం ఏర్పడితే ఈ గురుదేవుడు లేకుంటే వాయని అంటారు. మెల్లగా తప్పుకుంటారు. స్వామి కొద్దిగా పని ఉన్నది జరగట్లా పోయి వస్తా, మళ్ళీ వస్తాను నేను, అట్లా పోయి ఇట్లా వస్తా అని పోయి అటే పోతాడు వాడు, మళ్ళీ రాడే. అసలైన భక్తులు ఎంతమంది ఉంటారు ఈ విధంగా పరీక్షిస్తే అది ఆయనకే ఎరక కదా. ఈ ప్రకారంగా మొదటి శ్లోకానికి మనము అర్థం తెలుసుకున్నాము. తర్వాత రెండో శ్లోకం శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. హే అర్జున, దేహాభిమానం కలిగిన పురుషులకు స్వభావంగా కలిగిన శ్రద్ధ సాత్వికమని, రాజసమని, తామసమని 3 విధాలుగా ఉంటుంది. ఈ శ్రద్ధ ఎవరికి ఉంటుంది? ఆత్మకు ఉంటుందా, జీవునికి ఉంటుందా? శ్రద్ధ అనేది శుద్ధమైనటువంటి ఆత్మలో ఏ గుణము లేదు. కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి హ్రీహి భీహి ఇత్యేతత్సర్వం మన ఏవ అనంటూ బృహదారణ్యకోపనిషత్తు చెప్తుంది. ఈ కామము, సంకల్పము, సంశయము, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యము, హ్రీ అంటే లజ్జ, ఇవన్నీ కూడా మనస్సు యొక్క ధర్మాలు, అంతఃకరణం యొక్క ధర్మాలు, ఆత్మధర్మాలు కావు. ఆత్మకు ఏ ధర్మాలు లేవు. మరి శ్రద్ధ ఎవరి ధర్మము? ఆత్మధర్మం కాదు, మనస్సు ధర్మం ఇది. ఆత్మలో ఏ ధర్మం లేదు, అది నిర్ధర్మకం ఉన్నది. అందుకే భగవంతుడు చివరిలో చెప్తాడు, ఇవన్నీ చెప్పి 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 చివరికి ఆత్మస్వరూపము నిర్ధర్మకం ఉన్నది, ఏ ధర్మాలు దానికి లేవు. అందుకని నువ్వు ఏ ఏ ధర్మాలు నీవు ఆరోపించుకున్నావో అన్ని ధర్మాలను వదిలిపెట్టి నాకు శరణగతి కావన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పినాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య, సకల ధర్మాలు వదిలిపెట్టు. దేహము, దేహధర్మాలు, ఇంద్రియాలు, ఇంద్రియ ధర్మాలు, ప్రాణము, ప్రాణధర్మాలు, మనస్సు, మనోధర్మాలు, బుద్ధి, బుద్ధి ధర్మాలు అన్నిటినీ వదిలిపెట్టి కేవలం నిర్ధర్మకమైనటువంటి నన్ను మాత్రం శరణు పొందినట్లయితే నేను సకల పాపాల నుంచి ముక్తుని చేస్తా అన్నాడు. చివరికి ఈ ధర్మాలన్నీ వదిలిపెట్టాలి. ఈ సాత్వికము, రాజసికము, తామసికము, శ్రద్ధ ఏవైతే చెప్పుకుంటున్నామో అన్నీ వదిలిపెట్టాల్సిందే చివరికి. అయితే మరి శ్రద్ధ ఎవరికి ఉంటుంది అంటే దేహాభిమానం ఉన్నవానికే ఉంటుంది. అందుకే దేహినాం అన్నాడు శ్లోకంలో. ఇది స్వాభావికము అంటాడు. స్వాభావికం అంటే ప్రకృతి జన్యము అని తాత్పర్యం. ప్రకృతి ఎవరు? అజ్ఞానం. అజ్ఞానం వల్ల కలిగినటువంటిది శ్రద్ధ. అయితే ఈ శ్రద్ధ కూడా 3 విధాలుగా ఉంటుంది. ఏదేది? సాత్వికి, రాజసి, తామసి అని 3 విధాల శ్రద్ధ ఉంటుంది. ఈ 3 విధాల శ్రద్ధ గురించి నేను చెప్తున్నాను. శృణు అంటే విను అని అర్థం. శాస్త్రము తెలియదు, శ్రద్ధ ఉంటుంది. అట్టివాని నిష్ట సాత్వికమా, రాజసమా, తామసమా అంటూ అర్జునుడు అడిగినాడు. చూడు, ఒకానొకనికి శాస్త్ర జ్ఞానం లేదు. శాస్త్రం అంటే ఏమిటో తెలియదు, శాస్త్రంలో ఏం చెప్పింది తెలియదు. కానీ శ్రద్ధ మాత్రం ఉంది. శ్రద్ధతోనే యజ్ఞం చేస్తాడు, యాగం చేస్తాడు, తపస్సు చేస్తాడు, దానం చేస్తాడు, అన్నీ చేస్తాడు. శ్రద్ధ ఉన్నది కానీ శాస్త్ర జ్ఞానం లేదు. మరి అటువంటి వాని యొక్క నిష్ట సాత్వికమా, రాజసికమా, తామసికమా అని అర్జునుడు ప్రశ్న చేస్తున్నాడు. భగవంతుడు అంటున్నాడు, పూర్వజన్మ సంస్కారాలను బట్టి స్వభావం ఏర్పడుతుంది, స్వభావాన్ని బట్టి శ్రద్ధ ఉంటుంది. చూడు, పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి స్వభావం ఉంటుంది.
ఆ స్వభావాన్ని బట్టి శ్రద్ధ ఉంటుంది. అంటే పూర్వజన్మల్లో పవిత్రమైనటువంటి పుణ్యకర్మలు చేసినట్లయితే వానికి శుద్ధ వాసన ఉంటుంది, సంస్కారాలు ఉంటాయి, అంతఃకరణంలో శుద్ధ సంస్కారాలు ఉంటాయి. ఆ శుద్ధ సంస్కారాన్ని బట్టి శ్రద్ధ కూడా శుద్ధం ఉంటుంది, సాత్విక శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధకు తగిన పనులు ఉంటాయి. ఇక వానికి ఏ రకమైనటువంటి శ్రద్ధ ఉంటుందో దానికి అనుగుణమైనటువంటి వ్యవహారం ఉంటుంది, కొన్ని పనులు ఉంటాయి. అందుకని వ్యక్తి యొక్క వ్యవహారాన్ని చూసి ఇతడు సాత్వికుడా, రాజసికుడా, తామసికుడా, మరి ఏ విధమైనటువంటి శ్రద్ధ గలవాడు అది మనకు బోధపడుతుంది. మన వ్యవహారాన్ని బట్టి కేవలం మనిషిని చూసినంత మాత్రాన మనకు తెలియదు వాడు ఎటువంటి స్వభావం గలవాడు, మనకు తెలియదు. వాడి మాటలతోనో చేష్టలతోనో తెలుస్తుంది. అందుకని వాడి చేతలను బట్టి మనం వాని నిష్టను గుర్తించాలి అంటాడు. శాస్త్రము తెలుసో తెలియదో అది కాదు ముఖ్యం, వాని జీవిత చర్య ఎట్టిదో, వాడు ఏ ఉద్దేశంతో పనులు చేస్తున్నాడో అది తెలుసుకోక వాని నిష్ట సాత్వికమో రాజసమో తామసమో అని చెప్ప వీల్లేదు అంటాడు. చూడు, అతని యొక్క నిష్ట సాత్విక నిష్టనా, రాజసిక నిష్టనా, తామసిక నిష్టనా అని చెప్పడానికి వీల్లేదంటాడు. ఎంతవరకు వాని యొక్క జీవిత చర్యను, వాడి యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోమో అంతవరకు వాని యొక్క నిష్ట సాత్వికమో రాజసికమో తామసికమో చెప్పడానికి వీల్లేదు. ఎవనిది ఏ శ్రద్ధో ముందే తెలియదు కదా. ఎవనికి ఏ విధమైన శ్రద్ధ ఉంది, సాత్విక శ్రద్ధ, రాజసిక, తామసిక, ఈ 3 విధాల శ్రద్ధలో ఏ శ్రద్ధ గలవాడో మనకు తెలియదు. చూడగానే వెంటనే తెలియదు. వాడు చేసే పూజ, ఉపాసన, యజ్ఞము, దానము, నిత్య నైమిత్తికాది కర్మలు, ఇగో వాడు ఏ విధమైనటువంటి శ్రద్ధతో చేస్తున్నాడో వాటి ద్వారా మనకు తెలుస్తుంది. వాడు సాత్విక శ్రద్ధ గలవాడా, రాజసిక శ్రద్ధ గలవాడా, తామసిక శ్రద్ధ గలవాడా తెలుస్తుంది మనకు. శాస్త్రమును తెలిసి శాస్త్రమును అనుసరించిన శ్రద్ధ స్వభావాన్ని తిరస్కరించే సామర్థ్యం కలది స్వయంగా సాత్వికమయ్యే ఉంటుంది. అయితే శ్రద్ధ అయితే ఉంది కానీ శాస్త్రజ్ఞానం లేదనుకో, అటువంటి వాని శ్రద్ధ కించిత్ న్యూనమే అంటాడు. కించిత్ అది తక్కువ జాతికి, తక్కువ తెగకు చెందినటువంటిది. కానీ శాస్త్రజ్ఞానంతో పాటు శ్రద్ధ ఉంటే అది ఉత్తమ జాతికి సంబంధించి శ్రేష్టమైనటువంటి శ్రద్ధ. అందువల్ల మరి ఎవరు ఏ విధమైనటువంటి శ్రద్ధ గలవారు అనేది నిర్ణయము వాని వ్యవహారాన్ని బట్టి ఉంటుంది. గుణాతీతుడైనప్పుడే దేహాభిమానం తొలుగుతుంది. గుణాలను అతిక్రమించినప్పుడే ఈ దేహంపై ఉన్నటువంటి అభిమానం పోతుంది. ఎంతవరకు గుణాలను అతిక్రమించడో అంతవరకు దేహాభిమానం పోదు. అందువల్ల ఇంతకు పూర్వం గుణత్రయ విభాగ యోగం చెప్పినాడు. ఆ తర్వాత పురుషోత్తం ప్రాప్తి యోగము, ఆ తర్వాత దైవాసుర సంపద విభాగ యోగము, మరి ఇప్పుడు శ్రద్ధాత్రయ విభాగ యోగం చెప్తున్నాడు. అంటే గుణాలను అతిక్రమించినటువంటి వానికే శ్రద్ధ సాత్వికం ఉంటుంది అని తెలుసుకోవాలి. గుణాలతో కూడినప్పుడు దేహాభిమానం ఉండే ఉంటుంది. అంచేతనే దేహాభిమానం కల పురుషులకు అని శ్లోకంలో చెప్పినాడు. దేహినాం స స్వభావజ అన్నాడు. ఇక్కడ దేహాభిమానం ఉంటేనే ఈ శ్రద్ధ ఉంటుంది. అయితే ఆ శ్రద్ధ కూడా వాని యొక్క పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఆ శ్రద్ధ ఉంటుంది. సాత్విక సంస్కారాలు ఉంటే సాత్విక శ్రద్ధ ఉంటుంది, రాజసిక సంస్కారాలు ఉంటే రాజసిక శ్రద్ధ ఉంటుంది, తామసిక సంస్కారాలు ఉంటే తామసిక శ్రద్ధ ఉంటుంది. అందువల్ల రాజసమా తామసమా మరియు సాత్వికమా అని నిర్ణయం చేయడము అకస్మాత్తుగా మనము చేయలేము. వాని వ్యవహారాన్ని బట్టి, వాని మాటలను బట్టి తెలుసుకోగలుగుతాము అన్నాడు. అయితే జీవుడు జన్మించేటప్పుడు తాను సంస్కారాలను తీసుకొని వస్తాడు. పూర్వజన్మ సంస్కారాలను అన్నిటి కూడా మూటగట్టుకొని వస్తాడు. అక్కడనే వదిలిపెట్టి రాడు. ఏ జన్మ సంస్కారాలు ఆ జన్మకే వదిలిపెట్టి రాడు. అన్ని జన్మల సంస్కారాలు అన్నీ కూడా కూడగట్టుకొని వస్తాడు వీడు జీవుడు. అయితే అనేక జన్మల సంస్కారాలు ఉన్నాయి, కానీ అందులో ఈ జన్మకు సరిపడేటువంటి సంస్కారాలను ప్రారబ్ధం అనేది తీసుకొని వస్తుంది. అయితే ఆ సంస్కారాలు సాత్వికము, రాజసికము, తామసిక భేదం చేత ఉంటాయి కాబట్టి ఆ సంస్కారానుగుణంగా వాని వ్యవహారం ఉంటుంది. వాని వ్యవహారాన్ని బట్టి
మనము ఏ విధమైనటువంటి శ్రద్ధ గలవాడో నిర్ణయం చేయడానికి వస్తుంది. సాత్విక శ్రద్ధ గలవాడా, తామసిక శ్రద్ధ గలవాడా, రాజసిక శ్రద్ధ గలవాడా అని నిర్ణయం చేయడానికి వస్తుంది వాని వ్యవహారాన్ని బట్టి. అయితే శ్రద్ధ చాలా ప్రధానమైనటువంటిది కదా. శ్రద్ధ గొప్పదా, దేవుడు గొప్పదా అని మనం పొద్దున చెప్పుకున్నాం కదా. శ్రద్ధనే గొప్పది. అయితే ఈ శ్రద్ధకు శాస్త్ర పరిజ్ఞానం తోడైతే అది చాలా ఉత్కృష్టమైనటువంటి శ్రద్ధ, అది సాత్విక శ్రద్ధ అనబడుతుంది. ఒకవేళ శాస్త్రజ్ఞానం లేకున్నా కూడా శ్రద్ధ గల వాళ్ళు ఉంటారు, కానీ అంత పటిష్ఠితమైనటువంటిది మాత్రం కాదు అది అంటారు. కదాచిత్ అది అంధశ్రద్ధ కూడా కావచ్చు. శాస్త్రజ్ఞానం ఉంటే అంధశ్రద్ధ కావడానికి వీల్లేదు. అందువల్ల పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి వారి యొక్క శ్రద్ధ ఉంటుంది అని చెప్పుకున్నాము. ఒకనికి శాస్త్రం తెలియదు, ఏదో చేశాడు, నువ్వు చేసింది సరికాదు అని అంటే నిజమే కావచ్చు, తెలియక చేశాను ఇక చేయను అని అంటాడు. చూడు, ఎవరైనా శాస్త్రజ్ఞానం లేక ఒక పని చేశాడు, ఏదో చేశాడు, అయితే ఎవరైనా మరొకడు అన్నాడు అనుకోండి, నువ్వు చేసింది సరికాదు అన్నాడు. అయితే సాత్విక గుణము ఉన్నవాడైతే సరే తప్పితే తప్పి ఉండవచ్చు అని తన తప్పును ఒప్పుకుంటాడు. అటువంటి వాడు సాత్విక గుణం గలవాడని తెలుసుకోవాలి. ఇక కొందరు రాజస గుణం గల ఉంటారు. ఈ పని ఎందుకు చేసావయ్యా, ఇది తప్పు పని కదా అని అంటే చేస్తా ఏమవుతుంది అంటాడు వాడు. నేను చేస్తా అట్లా నీకేమైంది అంటాడు. వీనికి ఏమనాలి? రాజస శ్రద్ధ గలవాడు, రాజస గుణం కలిగినవాడు, రజోగుణం కలిగినవాడు అని తెలుసుకోవాలి. ఇక వేరొకడు ఉంటాడు తామస గుణం కలిగినటువంటి వాడు. వాడు అసలు చెబితే చెవిలో పెట్టుకోడు, వాడు చెబితే వాడు వినడు వాడు. అటువంటి వాడు తామసికుడు అని తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా వారి యొక్క ప్రవర్తనను బట్టి వారి స్వభావం ఉంటుంది అని 2వ శ్లోకం తెలుసుకున్నాము. 3వ శ్లోకం నుంచి రేపటి నుంచి తెలుసుకున్నాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం